ఇప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చాక కొంతమంది పేషెంట్స్ ఏం చేస్తారంటే తెలిసిన వాళ్ళ దగ్గరనో లేకపోతే ఫార్మసీ దగ్గరికెళ్ళో టాబ్లెట్స్ అనేది స్టార్ట్ చేస్తారు. కానీ మన దగ్గరికి అంటే మా డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా తగ్గలేదు అనే కంప్లైంట్ తోటి వస్తారు. సో అందుకే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది అనుకున్న ప్రతి వాళ్ళకి యూరిన్ కల్చర్ అనే పరీక్ష మాత్రం 100% చేస్తామండి. ఈ తగ్గని వాళ్ళకి కంపల్సరీ స్కాన్ చేస్తాం. అంటే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అని చెప్పి మన కిడ్నీ కానీ ఈ బ్లాడర్ యూరిన్ ఏదైతే మీకు ఉంటుందో పాస్ చేసే ప్లేస్ అదంతా స్కాన్ చేస్తాం. అందులో ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తే మీకున్న సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటే టాబ్లెట్స్ కాకుండా ఇంజెక్షన్ ఇస్తాం. అది ఎన్ని రోజులు ఇవ్వాలి అనేది మళ్ళీ వచ్చే ఇన్ఫెక్షన్ని బట్టి ఉండే కంప్లైంట్స్ని బట్టి ఉంటాయి. సో తగ్గని వాళ్ళకి ఇలా ముందుకెళ్తాం. సో అందులో టాబ్లెట్స్ ఉంటాయి, ఇంజెక్షన్స్ ఉంటాయి. సో ఉన్న సివియారిటీని బట్టి మనం మారుస్తాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.